పూర్తిగా ముస్తాబైనవేమిటి కథ? ఏమిటి? క్రొత్త బేరం తగిలినది తెలుసునరా? క్రొత్త బేరం తగిలినది తెలిసిందా? ఎంత ముక్కుపట్టని ముచ్చమవే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగా ఉంటుంది. ఈ పూట ఎవరో తప్పక పైకం వేసానన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా అమ్మనవరు కట్టవచ్చును కదా అని మహా సంతోషముతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలమిది. అదేమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చండాలుడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవుడు. ఏదో హాస్యమును కన్న మాటకు అంత అలుపయింది. హాస్యములకు హద్దులు నవలేనండి. వడలమండు హాస్యమా ఏమిటి? పోనిమ్ము, పొరపాటే కానీ కానీ ఆ సుబ్బారావు గారు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి ఈయనకైనా తెలిసిందబ్బా. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మము కడుకు వచ్చేసరికి అతడు తటాలను తలుపు బయటికి వచ్చినాడు. ఆ వాటిని అతన్ని చూసి నన్ను చూసి అతడును తెల్లబోయినాము. అతడు అతనికి అనుమానము కలుగుకున్నట్లు కోడిగమలాడుతూ కొంత దూరం కూడా వెంట వెళ్ళినాను. అలాగా? మరి ఎందుకు కేటించిన అతను అడగలేకపోయితే? అడిగినాను. ఏదో మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా, ఇక మీ సందేహం ఏమిటంటే? చెప్పిన కోపగించుకున్నావు కదా. కోపం ఎందులకండి, నా ఏదైనా పాపం ఉండినా కదా. శభాస్, అది మాట. ఇప్పుడు చెప్పది వినము. మేళము వరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక అలా బెదరుచు పెరటి దారిన పోగట ఏలయ్యా నా సందేహం. మొగము చిట్లించుతున్నావు. అప్పుడే వచ్చిన కోపం. ఇంకనేమి, నీ మనసు మనలో ఉన్ననే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతను అడగలేకపోయితే అడిగేవాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడు ఒకపడి బహుకాల సమావేశం వలన ధర్మము చేత కుశల ప్రశ్నలు వేస్తూ పోయింది. అందువలన అడుగుడుకు అవకాశం లేకుండా పోయినది. అట్లయినా నేనే తెలిపాను. మేళము గురించి మాట్లాడటకే మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకొని వచ్చిన. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయధర్మం కదా. కూర్చుండమని కుర్చీ వేసి తాంబూలం ఇయ్యగా అతడేమో వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టానండి. ఓరి రాజకీయాలు వాడి సంగతి రేపు చెప్తా. కలిగి మేడ దిగి చక్కా పోయి అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడు నిమిషం మీద అతనిని దొడ్డిలోని తీసుకుపోయి ఆ దారిని ఆవలకు సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మకండు నడిచిన సంగతి మాత్రం ఇంతే. వెర్రి మొకమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో వెన్నడూ నలసంతాబద్ధ మాటవని నా నమ్మకము. మీ తోడనే కాదు, నేనెవ్వరి తోడును అబద్ధం మాట. చింతామణి ఈ కులమును పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు సాగించటకి ఇది ఏ కారణం? సందేహమేమి? ఎవరి మాట ఎలా? నేను నిన్ను ఎన్నిసార్లు సాగించలేదు చింతామణి.